Students, good morning. In my previous class, we are discussing about oxidation states of D block elements. D block elements యొక్క oxidation states గురించి మనం నిన్న మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అవి ఎలాగా రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద పనిచేస్తున్నాయి, అవి ఎలాగా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కింద పనిచేస్తున్నాయి ఆ స్పీషీస్, వాటి మీద ఒక అద్భుతమైన క్లాస్ జరిగింది. అది మీరందరూ నోట్స్ రాశారని అనుకుంటున్నాను అన్న. నేను మీలో ఎక్కువ మంది ఇంకా వీడియో చూడలేదు. మీరు ఎప్పటికప్పుడు వీడియో చూసి నోట్స్ రాసుకుంటే బాగుంటుంది. ఓకేనా? నిన్నే చెప్పాను మీకు ఆక్సిడేషన్ స్టేట్ ఇంకా మనకి ఎండ్ అవ్వలేదురా నాన్న. ఓకేనా? మరికొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఆక్సిడేషన్ స్టేట్స్కి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎటువంటి నేచర్ని చూపిస్తాయి, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎటువంటి నేచర్ని చూపిస్తాయి, మనం ఒక ఎలిమెంట్ని కన్సిడర్ చేసినప్పుడు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవాళ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను స్టూడెంట్స్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో నేను మాంగనీస్కి సంబంధించి డియర్ స్టూడెంట్స్ కొన్ని ఎలిమెంట్స్ని, కొన్ని కాంపౌండ్స్ని ఇక్కడ రాస్తాను. మాంగనీస్ ఆక్సైడ్ నాన్న, అదే రకంగా MnO2 మాంగనీస్ డయాక్సైడ్, అదే రకంగా Mn2O3 అండ్ స్టూడెంట్స్ Mn2O7. సో మాంగనీస్కి సంబంధించి ఫ్యూ కాంపౌండ్స్ని నేను ఇక్కడ బోర్డు మీద ప్లేస్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, ఇక్కడ మాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత సార్ అని నేను అడిగితే MnO కాబట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు +2 ఆక్సిడేషన్ స్టేట్ అని. డియర్ స్టూడెంట్స్, +2 ఆక్సిడేషన్ స్టేట్ దట్ ఈస్. ఇప్పుడు అదే ఆక్సిడేషన్ స్టేట్ని నేను MnO2 Mn2O3కి కూడా క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తే, మీరు ఆల్రెడీ ఆక్సిడేషన్ స్టేట్ కట్టడం నేర్చుకున్నారు కాబట్టి MnO2 రానా, ఇక్కడ x అనుకుంటే ఇది -2 కదరా. ఓకేనా? అంటే x -4 నాన్న, ఇక్కడ మాంగనీస్ +4 రా. స్టూడెంట్స్, మరి ఇక్కడ మాంగనీస్ పరిస్థితి ఏంటి సార్? 2x - 6 రా నాన్న, +3 రా. మరి Mn2O7 పరిస్థితి ఏంటి సార్? స్టూడెంట్స్, Mn2O7 పరిస్థితి ఏంటి సార్? 2x - 14 నాన్న, కాబట్టి +7 రా. స్టూడెంట్స్, ఇక్కడ +2 వచ్చేసరికి మనకి సంబంధించినంత వరకు ఇవి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిటెడ్ బై మాంగనీస్. +3 అండ్ +4 మోడరేట్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఓకేనా? మోడరేట్ ఆక్సిడేషన్ స్టేట్స్. వాట్ అబౌట్ +7 సార్? డియర్ స్టూడెంట్స్, +7 ఈజ్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా? సో వాడి ఇంటెన్షన్ ఏంటంటే, ఏదైనా కాంపౌండ్ సెంట్రల్ ఎలిమెంట్ కనుక, డి బ్లాక్ ఎలిమెంట్ కనుక లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపించింది అంటే ఆ కాంపౌండ్కి ఏ నేచర్ ఉంటుంది సార్? అయానిక్ నేచరా, కోవలెంట్ నేచరా? ఇది ఆబ్జెక్టివ్. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ చూపించేటువంటి ఏ కాంపౌండ్ అయినా సరే అయానిక్ నేచర్ని చూపిస్తుందిరా నాన్న. కీప్ ఇన్ మైండ్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అరే సార్, అయానిక్ నేచర్ ఎందుకు చూపిస్తుంది సార్ నాన్న? +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వడం కదరా. ఓకేనా? మరి +7 అంటే సార్? +7 అంటే 7 ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వడం. సో 7 ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వడం జరగదురా నాన్న, అంత హ్యూజ్ అమౌంట్ మనం అప్లై చేయలేము. సో కాబట్టి Mn2O7 కాంపౌండ్ ఫార్మేషన్ లో లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్నా కూడా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాయి. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పిల్లలు, ఇది క్లియర్ నాన్న? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గివ్స్ విచ్ నేచర్స్ ఆర్? డియర్ స్టూడెంట్స్, కోవలెంట్ నేచర్. కీప్ ఇన్ మైండ్. అందువల్ల హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ని చూపించేటువంటి కాంపౌండ్స్ ఎప్పుడు కూడా ఏ నేచర్ ని కలిగి ఉంటాయి సార్? కోవలెంట్ నేచర్ ని కలిగి ఉంటాయి డియర్ స్టూడెంట్స్.
మరి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ని చూపించేవి సార్, లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ని చూపించేవి 2 ఎలక్ట్రాన్సే కాబట్టి ఈజీలీ లూజ్ కాబట్టి లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రానన్న లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ విచ్ నేచర్, అయానిక్ నేచర్. పిల్లలు మరి గాట్ ఇట్ నాన్న. సో ఈ రకంగా మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ అయానిక్ నేచరా లేదు కోవలెంట్ నేచరా అన్న క్లారిటీ వస్తే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ని చూపించే కాంపౌండ్స్ అన్ని కూడా కోవలెంట్ నేచర్ ని చూపిస్తాయి. లీస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ని చూపించే కాంపౌండ్స్ అన్ని కూడా అయానిక్ నేచర్ ని చూపిస్తాయి. డియర్ స్టూడెంట్స్, వాడు మరొక క్వశ్చన్ అడుగుతాడు మనల్ని, సార్ ఏవి ఎసిడిక్ నేచర్ ఉన్న కాంపౌండ్స్, ఏవి బేసిక్ నేచర్ ఉన్న కాంపౌండ్స్ అంటాడు. స్టూడెంట్స్, విత్ ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే and no doubt at all they represent which behavior you know, acidic nature na no doubt at all. Highest oxidation state always represent acidic nature. Okay na, so least oxidation state always represent basic nature, dear students. గుర్తుందా, నేను స్టాయికియోమెట్రీలో మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను పిల్లలు. ఓకేనా, HClO, HClO2, HClO3, HClO4 ఇలా ఒక 4 కాంపౌండ్స్ ఉంటే వీటిలో ఎవరు సార్ స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్ అన్న క్వశ్చన్ వచ్చింది అక్కడ మనకి. మనం ఏం చేసాం, ప్రతి చోట క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ కట్టాం. ఇక్కడ HClO లో ఎలా కడతాంరా క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్, ఇది -2 హైడ్రోజన్ +1, ఇది X అనుకో, అంటే 1 + x -2 = 0 రా, అంటే x +1 కదా, అంటే ఇక్కడ +1, ఇక్కడ సార్ +3, ఇక్కడ సార్ +5, ఇక్కడ సార్ +7. highest oxidation state more acidic nature, least oxidation state least acidic nature, dear students. So highest oxidation state always represent which natures are acidic nature nana, least oxidation state always represent which natures are basic nature, dear students. Most important one. And while we coming to moderate oxidation states, they represent which natures are, dear students, they represent amphoteric nature, keep in mind. They always represent amphoteric nature, keep in mind, dear students. Very very important one. Okay na. So ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ని కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ చేసే పరిస్థితి. ఏ నేచర్ అడుగుతాడు, ఇచ్చిన కాంపౌండ్ మీద డిపెండ్ అయ్యి అది ఏ నేచర్ చెప్పే ప్రయత్నం చేయాలి మనం, ఏనా. అదే రకంగా క్రోమియం ఆక్సైడ్స్ కూడా క్రోమియం ఆక్సైడ్స్ కూడా గుర్తుందా మీకు, CrO5 పిల్లలు గుర్తుందారా, CrO5 క్రోమియం ఆక్సైడ్. ఎంత సార్ ఇక్కడ క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్, నువ్వు డైరెక్ట్ గా కడితే +10 వస్తుందిరా, స్టూపిడ్ ఆన్సర్ అవుతుంది అది. ఎందుకంటే క్రోమియం ఆక్సైడ్ ఇది ఆక్సైడ్ కాదురా, పెరాక్సైడ్. ఇది నేను దాని స్ట్రక్చర్ రాస్తాను చూడు. క్రోమియం ఒకటే డబుల్ బాండ్ ఓ నాన్న, మిగిలిన 4 కూడా పెరాక్సీ లింకేజెస్, మిగిలిన 4 కూడా పెరాక్సీ లింకేజెస్. బ్లూ కలర్ కాంపౌండ్, ఇది బ్లూ కలర్ కాంపౌండ్. పెరాక్సీ లింకేజ్ లో ఉన్నప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ -1 కదరా, డబుల్ బాండ్ లో ఉన్నప్పుడు -2 కదా నాన్న. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మరి క్రోమియం +6 కదరా. అలాంటి క్రోమియం ఆక్సైడ్ కి ఏ నేచర్ ఉంటుంది సార్, అరే క్రోమియం చూపించే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేటే +6 రా, హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి క్రోమియం ఆక్సైడ్ ఖచ్చితంగా ఏ నేచర్ రా నాన్న, ఎసిడిక్ నేచర్ రా, డియర్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఈ రకంగా స్టూడెంట్స్ డిఫరెంట్ కాంపౌండ్స్ మనకి ఇచ్చినప్పుడు ఆ కాంపౌండ్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మీద డిపెండ్ అయ్యి అది అయానిక్ నేచరా, కోవలెంట్ నేచరా. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే అయానిక్ నేచర్, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే కోవలెంట్ నేచర్. బేసిక్ నేచరా, ఎసిడిక్ నేచరా. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతూ ఉందంటే ఎసిడిక్ నేచర్, ఆక్సిడేషన్ స్టేట్ లోయెస్ట్ గా ఉంది అంటే బేసిక్ నేచర్. ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి, డియర్ స్టూడెంట్స్. ఇక్కడే పిల్లలు నేను మరొక ఇంపార్టెంట్ టాపిక్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే ఈ యాక్వస్ సొల్యూషన్స్. చూడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో చూడన్నా.
in aqueous solutions, dear students, copper +2 oxidation state is more stable than, dear students, copper +1 oxidation state. Copper +1 oxidation state కన్నా copper +2 oxidation state more stable అంట aqueous solutions లో. అరే ఎందుకు సార్ aqueous solutions లో copper +2 more stable? వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏంటంటే కాపర్ +1 కాన్ఫిగరేషన్ చూస్తారా నాన్న 4s0 3d10 రా. కాపర్ +2 కాన్ఫిగరేషన్ చూస్తే 4s0 3d9 నాన్న. అంతేనా? చూడండి సార్ 3d10 అంటే ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కదా సార్. మరి ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అయినప్పుడు ఇదే మోర్ స్టేబుల్ అవ్వాలి కదా సార్. కాపర్ +2 ఎలా మోర్ స్టేబుల్ అయ్యింది? What an important chemistry this is. So we just look at, even though, dear students, even though copper +1 has fulfilled configuration, keep in mind, fulfilled configuration unnappadiki aqueous solutions lo Cu+2 are more stable. Confused? Why sir? Why it is? Because, dear students, in aqueous solutions, keep in mind always, in aqueous solutions, the Cu+1 salts undergo, dear students, most important one, disproportionation reactions. Keep in mind, disproportionation reactions lo involve అవుతాయి copper +1 salts. అంటే సార్ just look at 2 moles of copper +1 easily turns to, the one is copper +2 and another one is copper with 0 oxidation state. Means copper +1 disproportionate to give copper +2 which is more stable, dear students. Whereas of course copper +1 has fulfilled configuration, but copper +1 is a very unstable because in aqueous solutions it is easily undergo disproportionation reactions. Are you remember disproportionation? A single oxidation state splits into two different oxidation states, dear students. The single oxidation state two different oxidation states కింద split అవ్వడాన్ని మనం disproportionation reactions అని పిలుస్తాం. సో ఆ రకంగా కాపర్ +1 కన్నా కూడా aqueous solutions లో కాపర్ +2 salts మోర్ స్టేబుల్. అందువలన మనకి కాపర్ కేవలం క్యూప్రిక్ స్టేట్ లోనే మాక్సిమం కాంపౌండ్స్ ఇస్తుంది. కాపర్ సల్ఫేట్ CuSO4, కాపర్ ఆక్సైడ్ CuO, కాపర్ సల్ఫైడ్ CuS అన్నీ కూడా కాపర్ +2 ఆక్సిడేషన్ స్టేట్సే. కానీ నాకు చిన్నప్పటి నుంచి అర్థం కాలేదు సార్ ఈ విషయం. కాపర్ +1 లో ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ కాపర్ +2నే ఎందుకు మోర్ స్టేబుల్? ఇవాళ ఆన్సర్ తెలిసింది రా సార్ నాకు. ఎందుకంటే కాపర్ +1 ఈజీగా డిస్ప్రపోర్షనేట్ అయిపోతుంది సార్. అందువల్లనే కాపర్ +1 అన్స్టేబుల్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్, డియర్ స్టూడెంట్స్. జస్ట్ లుక్ ఎట్ హౌ కెమిస్ట్రీ ఇస్ గోయింగ్ ఆన్. అదే చెప్పాను నేను, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇదిరా నాన్న అని. గుర్తుందా నీకు? నేనన్నా అంత ఆషామాషి కాదురా పిల్లలు మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? వెరీ వాల్యుబుల్. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ థింగ్ని నేను ముందుకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, కాపర్, డియర్ స్టూడెంట్స్, form all halides having formula CuX2 except Cu(I2). ఎన్నిసార్లు అడిగాడో వింటున్నాను. Which of the following copper halide doesn't exist? Which of the following copper halide doesn't exist? Sir, copper iodide doesn't exist. Keep in mind. వాడు రీజన్ అడుగుతాడు మనల్ని, ఎందుకు సార్ కాపర్ అయోడైడ్ ఎగ్జిస్ట్ కాదు, కాపర్ ఫ్లోరైడ్ ఎగ్జిస్ట్ అవుతోంది, కాపర్ బ్రోమైడ్ ఎగ్జిస్ట్ అవుతోంది,
మరి ఎందుకు సార్ కాపర్ అయోడైడ్ ఎగ్జిస్ట్ కాదు? డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. యు నో వై ఇట్ ఈస్ డజంట్ ఎగ్జిస్ట్? నో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒకవేళ కాపర్ అయోడైడ్ ఎగ్జిస్ట్ అయినా ఈ క్యూప్రిక్ అయాన్స్ ఆ అయోడైడ్ అయాన్స్తో కలిసి ఇమ్మీడియట్గా క్యూప్రస్ అయోడైడ్ కింద టర్న్ చేస్తాయి. ఓకేనా? we consider 2 moles here, we consider 4 moles here, and later the gas which is evaluated out is iodine gas. ఇటువంటి రియాక్షన్ మనకి ఫ్లోరైడ్ అయాన్స్ తో కానీ క్లోరైడ్ అయాన్స్ తో కానీ బ్రోమైడ్ అయాన్స్ తో కానీ జరగదు. బికాజ్ ఐనైనస్ అయాన్స్ ఆర్ వెరీ వెరీ యాక్టివ్ వన్స్. అందువల్ల యాక్వస్ సొల్యూషన్స్ లో ఆ క్యూప్రిక్ అయాన్స్ మనం అయోడైడ్ అయాన్స్ తో మిక్స్ చేసినప్పుడు అవి బయటికి అయోడిన్ గ్యాస్ కింద ఎస్కేప్ అయిపోతాయి. అందువలన క్యూప్రస్ అయోడైడ్ ఉంటుంది కానీ క్యూప్రిక్ అయోడైడ్ ఉండదు. And that's why which of the following iodide doesn't exist, or copper iodide doesn't exist, dear students. Okay, now because iodide ions are, students, iodide ions are easily oxidized into which ones are iodine gas. Easily oxidized. Iodide ions are easily oxidized to give iodine. And that's why CuI2, dear students, doesn't exist. Keep in mind. So this is the completion of our topic oxidation states, dear students. And students, now let me coming to another topic, most important one, dear students, SRP values. Very very interesting one, dear students. SRP values. So what are SRP values, sir? Students, we have already clarity on SRP values. Are you remember? Standard, okay, reduction potential values. Okay, now వాటిని మనం SRP values అంటాం. గుర్తున్నాయానికి SRP values ఎలక్ట్రోకెమిస్ట్రీలో రాసా నేను. E0 Cu plus 2/Cu ఎంతనన్నా ప్లస్ 0.34 volts. అదే రకంగా E0 గుర్తుందా? Zn plus 2/Zn ఎంతనన్నా మైనస్ 0.76 volts. ఈ వాల్యూస్ నే మనం SRP వాల్యూస్ అని పిలుస్తాం. అంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు SRP వాల్యూస్ ఎవరి మీద డిపెండ్ అవుతాయి సార్? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. సో SRP వాల్యూ సింప్లీ ద మీన్ ఆఫ్, or we call it as the average of three values. The one is delta H atomization and delta H ionization and delta H hydration, dear students. ఈ మూడిటి వాల్యూస్ యొక్క యావరేజే మనం ఒక ఎలిమెంట్ కి కట్టేటువంటి SRP వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక్ యొక్క SRP వాల్యూ ఎంత సార్ అనే క్వశ్చన్ వస్తే అసలు ముందు జింక్ ఎలిమెంట్ ని నువ్వు జింక్ యాటమ్స్ కింద కన్వర్ట్ చేయాలి కదా. ఇస్ క్లియర్? అంటే ఒక ఎలిమెంట్ లో ఉన్నటువంటి మెటాలిక్ బాండ్స్ అన్ని బ్రోకప్ చేసి ఇండివిజువల్ గా యాటమ్స్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి కావలసిన ఎనర్జీ అటామైజేషన్ ఎనర్జీ. సార్ ఇది ఎండోధర్మికా ఎక్సోధర్మికా? సందేహమే లేదురా నాన్న, ఎండోధర్మిక్. మనమే ఎనర్జీ ఇవ్వాలి. అప్పుడు ఇండివిజువల్ యాటమ్స్ వస్తాయి. ఆ ఇండివిజువల్ యాటమ్స్ మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ లోకి రావాలి. అంటే దాని నుంచి మనం ఎలక్ట్రాన్స్ తీయాలి. ఇప్పుడు జింక్ నుంచి ఒక 2 ఎలక్ట్రాన్స్ తీయాలి రానన్న Zn+2 స్టేట్ లో, గ్యాస్ స్టేట్. సో ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అయనైజేషన్ ఎనర్జీ రానన్న. సో అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎనర్జీ రిక్వైర్డ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ కూడా డెల్టా H పాజిటివ్. అయితే SRP వాల్యూస్ ని మనం యాక్వస్ సొల్యూషన్ లో కదా క్యాలిక్యులేట్ చేస్తాం.
అంటే ఇప్పుడు ఈ అయాన్ని మనం ఏదైనా యాక్వస్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు అది Zn+2 యాక్వస్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అవ్వాలి. దాన్ని మనం హైడ్రేషన్ ఎంథాల్పీ అంటాం వాటర్లో డిజాల్వ్ చేస్తే. సో హైడ్రేషన్ ఎంథాల్పీ మాత్రం ఎండోథర్మిక్ కాదురా నాన్న, ఎక్సోథర్మిక్ రా, అంటే ఎనర్జీ రిలీజ్డ్ ప్రాసెస్. ఈ మూడిటి యొక్క యావరేజ్ వాల్యూస్ మీద డిపెండ్ అయి డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సో ఎస్ఆర్పి వాల్యూ మనకి పాజిటివ్ కిందైనా ఉండొచ్చు, నెగిటివ్ కిందైనా ఉండొచ్చు. అందువల్ల కొన్ని ఎలిమెంట్స్ కి పాజిటివ్ వాల్యూ కింద ఉంది రానన్న, కొన్ని ఎలిమెంట్స్ కి నెగిటివ్ వాల్యూ కింద ఉంది. కీప్ ఇన్ మైండ్. అర్థమైందా ఎలా కడతామో ఎస్ఆర్పి వాల్యూ? ఆ మూడు వాల్యూస్ యొక్క యావరేజ్. అయితే స్టూడెంట్స్ ఇక్కడ మనం ఒక విషయం కాస్త క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి పిల్లలు. కీప్ ఇన్ మైండ్. సో ఇన్ 3D series, most important one Anna, in 3D series SRP value E0 m+2 by m values gradually increase. ఇది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతాయి రా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అవుతాయి సార్? ద ఇంక్రీజ్ ఫ్రమ్ స్కాండియం టు కాపర్. మళ్ళీ జింక్కి తగ్గిపోతాయి, ఎందుకంటే కాపర్ వాల్యూ +0.34 రానన్న, జింక్కి వచ్చేసరికి మళ్ళీ నెగిటివ్లో వచ్చేసిందిరా, -0.76 అనమాట. ఓకేనా. అండ్ దట్స్ వై ఫ్రమ్ కాపర్ టు జింక్, డియర్ స్టూడెంట్స్, దట్ E0 m+2 by m values gradually decrease. నేను బోర్డు మీద రాసే ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. కాస్త కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్లో ఉంటాయి, ఏనా. ఇప్పుడు క్లారిటీ ఇంకొక విషయం మాట్లాడతాడు వాడు. మ్యాంగనీస్, డియర్ స్టూడెంట్స్, నికెల్, డియర్ స్టూడెంట్స్, అండ్ జింక్. దీస్ 3 elements are having, వాడు చూడు ఎంత బాగా మాట్లాడతాడో, నెగటివ్ E0 m+2 by m SRP values. ఈ 3 ఎలిమెంట్స్ కి మాత్రం ఆ E0 m+2 by m వాల్యూ నెగిటివ్ గా ఉంది. అసలు m+2 by m వాల్యూ నెగిటివ్ గా ఉండడం ఏంటి సార్? నాకు అర్థం కాలా. దాని మీనింగ్ ఏంటంటే Mn+2 ఉందిరా నా దగ్గర నాన్న. m+2 అంటే మెటల్ +2 అంటే Mn+2. ఇది మాంగనీస్ కింద మారే ప్రయత్నం. Mn+2 మాంగనీస్ కింద ఈజీగా మారితే ఎస్ఆర్పి పాజిటివ్ ఉంటుంది, ఓకేనా. కానీ అలా కాకుండా Mn+2 Mn కింద మారే ప్రాసెస్ కనుక డిఫికల్ట్ అయితే, ఓకేనా, అప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్పి వాల్యూ మనకి నెగిటివ్ వస్తుందిరా నాన్న. ఎస్ఆర్పి వాల్యూ నెగిటివ్ అంటే అర్థం దట్ ఈస్ నాట్ ఏ ఈజీ ప్రాసెస్ అని, దట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్ అని. నేను Mn+2ని అబ్జర్వ్ చేస్తే D5 కాన్ఫిగరేషన్లో ఉంటుంది, 3D5 కాన్ఫిగరేషన్లో ఉంటుంది. చూడు 4s0 కదా ఎరా, 4s0 కదరా, 3D5 కదా. అదే నేను మళ్ళీ మాంగనీస్ కింద మార్చాలనుకున్నాను అనుకోరా, 4s to 3D5. మరి 4s to 3D5లో 4s మళ్ళీ పేరిడ్ ఎలక్ట్రాన్స్ కదరా, అబ్జర్వ్ చేసావా? అంటే ఇక్కడ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది, కానీ మనకి ఇక్కడ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉండదు. అంటే మోస్ట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాస్త అన్స్టేబుల్ కాన్ఫిగరేషన్ కింద మారే ప్రయత్నం, ఓకేనా. అందువల్ల Mn+2 Mn కింద అంత ఈజీగా చేంజ్ అవ్వదు. ఎవరు అన్స్టేబుల్ నుంచి స్టేబుల్ నుంచి అన్స్టేబుల్ కి వెళ్ళాలనుకోరు కదా. అందువల్ల మాంగనీస్ కి m+2 by m SRP వాల్యూ నెగిటివ్ అన్నమాట. జింక్ పరిస్థితి ఏంటి సార్? జింక్ ఇది కూడా అదే పరిస్థితి. Zn+2 రా, జింక్ కింద మారాలంటాడు వాడు. జింక్ కంటే 4s to 3D10 అన్న, అదే Zn+2 అయితే ఓన్లీ 3D10 రా. ఓన్లీ 3D10 అయితే ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కదరా. మోర్ స్టేబుల్ అన్స్టేబుల్ కాన్ఫిగరేషన్ కింద మారాలి. అలాంటి ప్రాసెస్లో ఎప్పుడు ఎస్ఆర్పి వాల్యూ నెగిటివ్ కిందే ఉంటుందిరా నాన్న. కీప్ ఇన్ మైండ్. అది ఎందుకు నెగిటివ్ కింద ఉంటుంది అన్నదే ఇక్కడ మనకి ఛాలెంజింగ్ టాస్క్.
డియర్ స్టూడెంట్స్, అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మనకి. ఓకేనా స్టూడెంట్స్? తర్వాత మరి నికెల్ పరిస్థితి ఏంటి సార్? నికెల్కి ఎందుకు నెగిటివ్ ఉంది ఎస్ఆర్పి వాల్యూ? నెగిటివ్కి నికెల్కి సంబంధించి హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ రీజన్ కాదు. నికెల్కి సంబంధించి ఈ డెల్టా హెచ్ హైడ్రేషన్ ఎంథాల్పీ చాలా ఎక్కువ. డెల్టా హెచ్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువ అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కువ దానికి. అంటే నికెల్ సాల్ట్స్ ఆర్ ఈజీలీ హైడ్రేటెడ్ అనమాట. సో పాజిటివ్ కన్నా నెగిటివ్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఓవరాల్ ఎస్ఆర్పి వాల్యూ మనకి నెగిటివ్ వాల్యూని చూపిస్తోంది డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ బోర్డు మీద నేను రాసినవి m+2/m వాల్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? m+2/mకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. Now students, after the completion of m+2/m, I am coming to m+3/m+2. ఇక్కడ మనకి మంచి ఆబ్జెక్టివ్ బిట్ వస్తుంది నాన్న. ఓకేనా? నీట్ అండ్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా కదా, ఈ చాప్టర్లో మనకి నీట్లో అయితే 5 to 6 బిట్స్ రానన్న, మెయిన్స్లో అయితే ఖచ్చితంగా 2 to 3 బిట్స్. అంత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అందువల్ల కెమిస్ట్రీలో డి అండ్ ఎఫ్ లాక్ ఎలిమెంట్స్ కాంప్లెక్సెస్ అంటే ప్రాణం పెడతారు పిల్లలు. ఈజీగా మనకి 5-6 బిట్లు వస్తుంటే ఎవరు అనుకుంటారా? సో m+3/m+2 కాన్సెప్ట్ని చూద్దాం ఏనన్నా. సో డియర్ స్టూడెంట్స్, we know one thing, the E0 of scandium +3/scandium+2 or E0 of Fe+3/Fe+2 or E0 of Cr+3/Cr+2, these three values are having very very low SRP values. వీటి SRP values మాత్రం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. very very low SRP values they have. Whereas dear students, the E0 of Mn+3/Mn+2 has a very very high SRP value. దీనికి మాత్రం SRP వాల్యూ ఎక్కువ. ఆన్సర్ నీకే తెలుస్తుందిరా. scandium+3 scandium+2 కింద మారాలి. అరే scandium+3 అంటే ఏముందిరా నాన్న? ఆర్గాన్ కాన్ఫిగరేషనే కదరా. 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసేస్తావు కదా. అలాంటి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఎలా మారాలంటాడురా? scandium+2 కింద మారాలంటాడు. scandium+2 అంటే ఆర్గాన్తో పాటుగా 3D1 కూడా ఉంటుంది కదరా. మరి రెండిట్లో ఏది మోర్ స్టేబుల్ సార్? scandium+3 మోర్ స్టేబుల్. మరి మోర్ స్టేబుల్ లీస్ట్ స్టేబుల్ కింద మారాలంటే ఎస్ఆర్పి ఆబ్వియస్లీ లోనే. మరి మాంగనీస్ ఎందుకు సార్ హైయెస్ట్ అయ్యింది? అరే మాంగనీస్ +3 నుంచి +2 కింద కన్వర్ట్ అవ్వాలి. కీప్ ఇన్ మైండ్, +2 అంటే 3D5, +3 అంటే 3D4. 3D4 లీస్ట్ స్టేబుల్, 3D5 మోర్ స్టేబుల్. లీస్ట్ స్టేబుల్ నుంచి మోర్ స్టేబుల్ కాబట్టి ఎస్ఆర్పి వాల్యూ హై. మరి ఐరన్ పరిస్థితి ఏంటి సార్? పిల్లలు గుర్తుందా? Fe+3 3D5 కాన్ఫిగరేషన్ అది ఐరన్. Fe+2 3D6 కాన్ఫిగరేషన్. ఎవరు మోర్ స్టేబుల్ రా? 3D5 కదా. మోర్ టు లీస్ట్, మోర్ స్టేబుల్ టు లీస్ట్ స్టేబుల్, ఎస్ఆర్పి లో. క్రోమియం కూడా అదే, క్రోమియం+3 మోర్ స్టేబుల్ అని చెప్పా, గుర్తుందా? సో +3+2 అవ్వాలి అంటే మోర్ స్టేబుల్ లీస్ట్ స్టేబుల్ అవ్వాలి. అందువల్ల ఇవన్నీ కూడా వెరీ వెరీ లో ఎస్ఆర్పి వాల్యూస్ డియర్ స్టూడెంట్స్. సో దట్స్ వై manganese +3 has such a high SRP value, keep in mind. And that is the reason behind why dear students Mn+3 itself acts as a good, dear students, a good oxidizing agents. Am I right Nana? Students, am I right or not? Just look at it. ఎందుకంటే Mn+3 ఈజీగా Mn+2 కింద కన్వర్ట్ అవ్వగలదు. హై ఎస్ఆర్పి కదా. +3 to +2 అంటే నాన్న డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ కదరా. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఈజీలీ రెడ్యూస్.
కాబట్టి Mn+3 acts as a good oxidizing agents, dear students. Very very important one. Okay, please keep in mind. And moreover, sir, what is the role played by Fe+2, sir? What is the role played by Fe+2 and what is the role played by chromium+2? They always stands to Fe+3 and they always stands to chromium+3. అంటే they easily, their students, oxidize. Fe+3 కింద మారాలనుకోదు, కానీ Fe+2 మాత్రం Fe+3 కింద మారుతుంది. లో SRP అంటే హై SOP. కీప్ ఇన్ మైండ్. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ లీస్ట్ అంటే స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ హైస్టే కదా. ఓకేనా? అంటే ఈజీగా ఆక్సిడైజ్ అవుతాయి అన్నమాట. Easily oxidize means they act as what, sir? They act as strong reducing agents, dear students. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ బిట్స్. ఓకేనా? ఇక్కడ మరొక ఇంపార్టెంట్ బిట్ని నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. పిల్లలు, వాడు మనకి E0 Mn+3 by Mn+2, అదే రకంగా E0 Fe+3 by Fe+2, అదే రకంగా E0 chromium+3 by chromium+2 ఆర్డర్ అడిగాడు మనం ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడిట్లో Mn+3 by Mn+2 ఈజీగా చేంజ్ అవ్వగలదు కాబట్టి SRP వాల్యూ హైయెస్ట్. మనం చెప్పినట్లుగా హై SRP, ఎందుకంటే వాడు మళ్ళీ అడిగింది ఆర్డర్ ఆఫ్ SRP. ఏనా? Please answer that one. Fe+2, Fe+3 by Fe+2 and Cr+3 by Cr+2 all are having low SRP. But when a comparison is made between these two, Cr+3 by Cr+2 very very least value. నేను ఆ వాల్యూస్ కూడా ఇస్తాను రా నాన్న మీకు. సో మాంగనీస్ అయితే 1.57 రా పిల్లలు, ఐరన్ అయితే +0.77 నాన్న, అదే ఒకవేళ క్రోమియం అయితే రా నెగిటివ్ రా నాన్న 0.4. ఇది మనకి ఒకసారి అడ్వాన్స్డ్లో అడిగిన క్వశ్చన్ పిల్లలు. ఓకేనా? సో అందువలన ఈ SRP వాల్యూస్ Mn+3 by Mn+2 కానీ లేదా M+2 by M వాల్యూస్ని కానీ ఎవరికి హైయెస్ట్ ఎవరికి లీస్ట్ అన్నది ఏ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఏ స్టెబిలిటీ కింద మారుతుందో చూడాలి. హైయెస్ట్ టు మీన్ హై స్టేబుల్ టు లీస్ట్ స్టేబులా, లీస్ట్ స్టేబుల్ టు హైయెస్ట్ స్టేబులా? ఆల్రెడీ హైయెస్ట్ స్టేబుల్లో ఉంది నాన్న, అది లీస్ట్ స్టేబుల్ కింద మారాలనుకోరా, ఇలాగా SRP ఎప్పుడు లోనే. ఆల్రెడీ హైయెస్ట్ స్టేబుల్ నాన్న అది, ఓకేనా? హైయెస్ట్ స్టేబుల్, అది లీస్ట్ స్టేబుల్ కింద మారాలి లో. లేదు లీస్ట్ స్టేబుల్ సార్ హైయెస్ట్ స్టేబుల్ కింద మారాలి, ఇది లీస్ట్ స్టేబుల్ రా, హైయెస్ట్ స్టేబుల్ కింద మారాలి, అది ఎప్పుడు హై. సో ఈ రకంగా SRP వాల్యూస్కి సంబంధించి కూడా మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయాలి డియర్ స్టూడెంట్స్. మీరు నోట్స్ రాసేటప్పుడు వీడియోని మధ్యలో ఆఫ్ చేసి నోట్స్ రాసుకోండి, నష్టమేం లేదు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేసి నోట్స్ రాయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకేనా? వినేసి అదేదో సినిమా లాగా పక్కన పడేస్తే ఎలాగరా, అదేదో మిషన్ ఇంపాసిబుల్ సినిమా లాగా. నోట్స్ ఉండాలి కదా, నోట్స్ ఎలా జాగ్రత్తగా రాయాలి. ఈ క్లాస్ విన్న తర్వాత నువ్వు నోట్స్ ఎలా రాస్తావనేది నాకు వ్యూస్తో తెలియాలి. మీరు ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఉన్నారంటే మీరు ఒక్కొక్కళ్ళు 4-5 సార్లు చూస్తే కానీ నోట్స్ రాదు బయటికి. మీరు కనీసం 120 మంది ఒక్కొక్కసారి కూడా చూడలేదురా, మరి మీరు నోట్స్ ఏం రాస్తున్నట్లు నాకు తెలియగలుగుతున్నాను నేను. ఓకేనా? సో మీరు క్లియర్గా రాస్తానంటే నేను ఇన్ఫర్మేషన్ అంతా ఇలా రికార్డ్ చేసి పెడతా లెసన్స్. మీరు అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారనుకోరా పిల్లలు, నేను ఇది ఆపేసి డైరెక్ట్గా మీకు కనబడకుండా ఉన్న ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళిపోతాను. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా బెస్ట్ ఇవ్వాలి కదా నా ప్రయత్నం. చూసారా చాప్టర్ ఎలా ఉందో, ఎంత కాంప్లికేటెడ్గా ఉందో ఇనార్గానిక్. ఇది మీరు నాకు బూస్టప్ ఇవ్వాలి కదా నాన్న, నా కష్టానికి విలువ ఉండాలి కదరా పిల్లలు. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. అండ్ టుమారో వీఆర్ డిస్కసింగ్ వన్ మోర్ టాపిక్. థ్యాంక్ యూ నాన్న.